ఇది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ముచ్చట. మనకు కావాలని గిట్లుండాలి వార్తలు అంటే. చూడరిగా నిన్న ఏం చదివినాం మనం, నాకు ఏ వర్గం లేదు, నా వర్గం బీజేపీ వర్గం అని బండి సంజయ్ గారు నిన్న మాట్లాడిండు. మా సంజయ్ అన్న మాట్లాడి నేను అట్లే మాట్లాడిండు. ఇలా మా ఈటల రాజేంద్ర అన్న ఏమంటున్నంటే, నా సెగ్మెంట్ లో బీఫామ్ నేనే ఇస్తా. పీతల పంచాయతీ ఉన్నట్టుందా ఇప్పుడు ఈ పంచాయతీ. నిన్ననే చెప్పిన నేను, నిన్న ఇదే సమయానికి నిన్న మాట్లాడినా. బండి సంజయ్ గారు ఈటల రాజేంద్ర గారు ఇద్దరు ఒక్కసారి కౌలించుకొని వీఆర్ ఫ్రెండ్స్ అని ఒక్క మాట అంటే కార్యకర్తలు అందరూ చల్లబడతారు. ఇంకా ఈయన వర్గం ఆయన వర్గం, ఈయన పోస్టులు ఆయన పోస్టులు, ఈయన వ్యతిరేకం ఆయన వ్యతిరేకం, కార్యకర్తలకు కన్ఫ్యూజను, ఎవరి దిక్కు చూడాలి ఎవరి వైపు చూడాలి, ఇద్దరు బీజేపీ వాళ్ళు అయిపోయా. మరి కేంద్ర నాయకత్వం కూడా ఏం పట్టించుకుంటే వెళ్ళి ఏ అమ్మ ఏట్ల పడి చావురి అని ఆయన ఏట్ల పడి చావురి మీరు పెట్టుకొని అట్లా వదిలేసినట్టు కొడతారు. కానీ ఇక్కడ కార్యకర్తలు కన్ఫ్యూజన్ ఉన్నారు, కార్యకర్తలు డైలమాలు ఉన్నారు. అరే ఏందిరా పంచాయతీ ఏం చేద్దామని కార్యకర్తలు సతమతం అవుతారు. సో ఇక్కడ మనం గమనించవలసింది, కార్యకర్తల బాధ చూడలేకనైనా కార్యకర్తల ఆవేదన చూడలేకనైనా వీళ్ళిద్దరి పంచాయతీ జర తెగ్గొడితే బాగుండు. రామచంద్రరావు అన్న నువ్వన్నా జర పట్టించుకోరు. అదే కొత్తగా అధ్యక్షుడు వచ్చిన మరి నువ్వన్నా ఏమన్నా పట్టించుకొని ఇలా పంచాయతీ పాడుగాను పోయి ఇద్దరు మళ్ళీ కరీంనగర్ పార్లమెంట్ అయిపోయారు. ఆయన కరీంనగర్ అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్, నేను హుజురాబాద్ అయిపోయాను. ఇప్పుడు ఈ పంచాయతీల ఈయన మల్కాజ్గిరికి వచ్చిండు వాస్తవానికి. కానీ అక్కడ హుజురాబాద్ లో ఉన్న కార్యకర్తలు అయితే బీజేపీకి కానీ లేదంటే ఈటల రాజేందర్ వర్గం ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో ఆయన నిజంగా ఎన్నికలు నిలబడరు. ఇలా వాళ్ళకి బీఫామ్ లేకుండా బండి సంజయ్ గారు బీఫామ్ ఇచ్చే అవకాశం అని అంటారు. దానివల్ల వాళ్ళు ఈటల రాజేందర్ సంప్రదించరు. ఆయన ఏమంటుండు, నేను ఇన్నేళ్ళ నుంచి ఆడనే ఉన్నా, ఆడనే పుట్టినా, ఆడనే పెరిగినా, ఆడనే రాజకీయం చేసినా, ఏదేమైనా ఆ హుజురాబాద్ వరకు నేనే ఇస్తా బీఫామ్ అంటుండు. మరి ఇది ఎక్కడి పంచాయతీ, ఇది ఏం పంచాయతీ, పంచాయతీ ఉడుస్తుందా ఉడవదా? ఇంకా సర్పంచ్ ఎంపీటీసీ కాదు కొట్టుకునేది ఏంది? పెద్ద నాయకులు హుందాగా ప్రవర్తించాలి, ఇంకా పెద్ద ఆలోచన చేయాలి తప్ప కుంచితమైన ఆలోచనలు చేస్తారు ఇద్దరు చేస్తారు. పెద్ద పరిశాన్ వచ్చింది ఇది. చూడరా 25 ఏళ్లుగా ఇక్కడ నేనే లీడర్ను, ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేసిండు. నా నియోజకవర్గంలో అభ్యర్థులకు నేనే బీఫామ్లు ఇస్తా, 25 ఏళ్లుగా నేనే ఇక్కడ లీడర్ను అని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడినంట. మరి ఆ కార్యక్రమంలో మీడియా ప్రజలు బీఫామ్ల గురించి అడిగితే, అవునా మరి నేనే ఉన్నా, నేనే చేసినా, నేనే పంచుతా, మా వాళ్ళకు వేరే వాళ్ళెట్ట పంచుతారు అని చెప్పేసి ఆయన ఒక తిరకోలాకు లెక్క ఒక పంచాయతీ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడే నైట్ స్టార్ట్ అవుతుంది. బండి సంజయ్ గారి వర్గీయులు మొత్తం పోస్టులు పెడతారు నెగిటివ్గా, మళ్ళీ రేపు ఈటల రాజేందర్ గారి వర్గీయులు మొత్తం పోస్టులు పెడతారు వ్యతిరేకంగా. ఇద్దరు నాయకులు ఇద్దరు కలిసి కార్యకర్తలను ఆగం చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ తోనూ కాంగ్రెస్ తో కొట్లాడితే బాగానే ఉంటుంది ఇట్లాంటి ఫైట్లు, ఇంక ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇంకా మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. పోయి సొంత పార్టీల పంచాయతీ ఏందా? దయచేసి మరి ఇద్దరు జర సోచాయించి దమాకు పెట్టి ఆలోచించి దీనికి ఒక పురుషాలు ఎండు కార్డు వేస్తే బాగుంటుంది. మా పొన్నమన్న అడ్లూరు చేసినట్టు వాళ్ళు అంత మంచి కలిసిపోతారు. మీకేం బాధ, మీరు కూడా కలిసిపోతే అయిపోతుంది కదా. మరి ఏం కలిసిపోతారో ఏం కాదో కానీ కార్యకర్తలు నాగం చేయకరా.